జనగణన మహాయజ్ఞంలో తొలి భాగమైన గృహగణన నేడు దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. దేశ చరిత్రలో 1872లో మొదలైన తొలి జనగణనతో కలుపుకుంటే ఇప్పుడు చేపట్టబోయేది 16వది, స్వతంత్ర భారతదేశంలో 8వది. తొలిసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరిస్తున్నారు. జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచుతారు. ఏ ప్రభుత్వేతర సంస్థతోనూ కేంద్రం పంచుకోదు. కాబట్టి వాటి ఆధారంగా విచారణలు, దర్యాప్తులు చేపట్టడానికి అనుమతి ఉండదు. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద కూడా ఇవ్వరు. న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా వినియోగించుకోవడానికి వీల్లేదు. ఈ గృహగణన కార్యక్రమం ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా దశల వారీగా జరగనుంది. స్థానిక షెడ్యూల్ ప్రకారం నెల రోజుల పాటు సర్వే కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి 30 వరకు, తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ ప్రక్రియ అమలవుతుంది. గణనలో భాగంగా 33 ప్రశ్నల ద్వారా కుటుంబాల నివాస పరిస్థితులు, సౌకర్యాలు, ఆస్తులు, ఆదాయ వనరులు వంటి వివరాలు నమోదు చేస్తారు. ఎమ్యునరేటర్లు ప్రజలు ఇచ్చిన సమాచారం యథాతథంగా నమోదు చేస్తారు. స్వీయ నమోదు అంటే సెల్ఫ్ ఎమ్యునరేషన్, ప్రజలు అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ గృహ వివరాలు నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఆధారంగా ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ప్రశ్నావళిని పూర్తి చేసిన తర్వాత ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది. ఆ ఐడిని తర్వాత ఇంటికి వచ్చే ఎమ్యునరేటర్కి అందించాలి. అవసరమైతే వివరాలను సవరించుకునే అవకాశం కూడా ఉంటుంది. మొదటి దశలో కులగణన చేపట్టరు. రెండో దశలో మాత్రమే కులం, మతం వంటి వివరాలు నమోదు చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ఎలాంటి ప్రభుత్వ పథకాల కేటాయింపులు లేదా తొలగింపులు జరగవని అధికారులు స్పష్టం చేశారు. అలాగే గణన సమయంలో ఎటువంటి పత్రాలు సేకరించరని, డేటా భద్రత కోసం పూర్తి సాంకేతిక రక్షణ చర్యలు తీసుకున్నారని తెలిపారు. మొత్తం మీద ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకంగా, భద్రంగా జనగణన నిర్వహించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశ జనాభా, నివాస పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించేందుకు ఈ గణన కీలకంగా నిలవనుంది. 2026 ఏప్రిల్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు 3 దశల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లోక్సభకు తెలియజేసింది. కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చా. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య మొదటి దశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యాన్ని బట్టి 30 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఇక రెండో దశ విషయానికి వస్తే 2027 మార్చి 1వ తేదీని రిఫరెన్స్ తేదీగా తీసుకొని 2027 ఫిబ్రవరిలో పాపులేషన్ ఎమ్యునరేషన్ నిర్వహించనున్నారు. భారత చరిత్రలో మైలురాయిగా నిలిచే 16వ జనగణన ప్రక్రియ సర్వం సిద్ధమైపోయింది. జనగణన ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. తొలి దశ అయిన గృహగణన నేడు ప్రారంభం కానుంది. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుండడం విశేషం. పౌరులు అందించే వ్యక్తిగత డేటా అత్యంత గోప్యంగా ఉంటుందని, దీనిని ఆర్టీఐ పరిధిలో రానియకుండా, న్యాయస్థానాల్లో సాక్ష్యంగా వాడకుండా చట్టపరమైన రక్షణ కల్పించారు. దీనికి కావలసిన వివరాలు గృహంలో నివసించే సభ్యుల సంఖ్య, వారి పేర్లు, లింగం, కుటుంబ యజమాని వివరాలు, కుటుంబ యజమాని షెడ్యూల్ కులమా, షెడ్యూల్ తెగ లేదా ఇతర తరగతులకు చెందిన వ్యక్త అన్న సమాచారాన్ని సేకరిస్తారు. దాంతోపాటు ఇంటిలో గదుల సంఖ్య, వివాహిత జంటల సంఖ్య, ఇంటిలో సదుపాయాలు, ఆస్తులు, ఆదాయ వనరుల వివరాలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, మోపిడో, కార్, జీపు, వ్యాన్ తదితర వస్తువులు కూడా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. జనగణన ప్రక్రియకు సంబంధించి సంప్రదించడానికి ఇంటి యజమాని ఫోన్ నెంబర్ తీసుకుంటారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా మొత్తం 16 భారతీయ భాషల్లో వివరాలు నమోదు కార్యక్రమం జరుగుతుంది.